మంగళగిరిలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. 10వ తరగతి నుంచి ఇంటర్, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత గల నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. 15 కంపెనీల్లో ఉద్యోగాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వాటి ఆధారంగా కంపెనీల్లో 10,000 రూపాయలు మొదలుకొని 50,000 వరకు జీతం లభించే ఉద్యోగాలకు 344 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు, వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గొడవర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు మరియు మంగళగిరి శాసనసభ్యులు గౌరవ నారా లోకేష్ సార్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అనే కార్యక్రమం మనం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ జాబ్ మేళాకి సుమారు 15 కంపెనీలు 590 వేకెన్సీతో మనం నిర్వహిస్తున్నాం. గౌరవ మంత్రివారి ఆదేశాల ప్రకారము ప్రతి 2 నెలలకు ఒక మెగా జాబ్ మేళా అనేది మనం మంగళగిరి కాన్ఫరెన్స్ లో నిర్వహిస్తున్నాము. దానికి నిరుద్యోగ యువతి కూడా ఎక్కువ మంది హాజరవుతూ ఎక్కువ మంది ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కలిగిస్తున్నారు. దీనికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య తరఫున మన గౌరవ లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనకి 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఈ చదువుకున్న నిరుద్యోగ యువతి అందరినీ కవర్ అయ్యే విధముగా సారా ఆదేశాల అనుసారము మనము అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే భాగంగా మన ముఖ్యమంత్రి వారి ఆదేశాల అనుసారము మనము ఈ జాబ్ మేళా అనేది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మన మంత్రి గారు చొరవతో ప్రతి 2 నెలలకు ఒకసారి మనం మంగళగిరిలో నిర్వహిస్తూ ఉంటాము. దీనివల్ల ఎక్కువ మంది నిరుద్యోగికి లబ్ధి కూడే విధంగా మనం హెల్ప్ చేయడానికి మంచి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి లోకేష్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ని 2022వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏపీఎస్ఎస్డిసి అయితేనేమి, ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పిఎంకేవీవై 4.0 దీనికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మరి ట్రైనింగ్ అనేది నిరుద్యోగులకు ఇస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా అనేక రకాలైనటువంటి జాబ్ మేళాలను నిర్వహించాం. చిన్న జాబ్ మేళాల దగ్గర నుంచి మొదలుకొని పెద్ద జాబ్ మేళాల వరకు అనేక రకంగా మేము మా కళాశాలలో నిర్వహించడం జరిగింది. మరి నియోజకవర్గ పరిధి దాటి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఉద్యోగ అవకాశాల కోసము ఆ జాబ్ మేళా ఎలా ఏర్పాటు చేసినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగులుగా తిరిగి వెళ్ళారు. మరి ఈ రోజు ప్రత్యేకంగా 18 కంపెనీలతో ఒక జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. మొత్తం అవకాశంలో 590 మందికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి వారందరికీ సంబంధించినటువంటి ఒక వేదికగా వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల నిలవడం అనేది చాలా సంతోషదాయకం. అడిగిన వెంటనే మా మేనేజ్మెంట్ వారు కూడా స్పందించి మరి నిరుద్యోగులందరినీ కూడా ఒక చోట సమకూర్చి వారికి ఉద్యోగ అవకాశాలు పొందడం, దానికి వేదికగా మా కళాశాల నిలవడం అనేది చాలా సంతోషదాయకమని వారు కూడా వెంటనే ఒప్పుకొని మరి కళాశాలలో వివిధ రకాలైనటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి నిరంతరం కూడా శ్రమగా కృషి చేస్తున్నటువంటి డిఎస్డిఓ గారు కానీ, ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ టీంకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పేసి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే సాయంత్రం ఆయా కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి కూటమి నాయకులు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు వాసా పద్మ, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్, నరేంద్ర, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, సీడప్ సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్ర సందర్భంగా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాబోయే మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఆ రోజున యువగలం సాక్షిగా హామీ ఇవ్వటం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం
164 స్థానాల్లో విజయం సాధించడం, అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మొదటి మెగా డిఎస్సిని ప్రారంభించి కొన్ని వేల మంది టీచర్లకు ఉద్యోగాలు అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మంగళగిరి యువతకు కూడా ఉద్యోగాలు అందించాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నారా లోకేష్ గారు సంయుక్తంగా 3వసారి మంగళగిరి నియోజకవర్గంలో ఈ డిగ్రీ కాలేజీలో ఈ జాబ్ మేళాన్ని నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఏదైతే యువత అంతా కూడా తన విద్యాబుద్ధులు పూర్తి చేసుకొని సొసైటీలోకి ఒక బాధ్యత గల పౌరుడిగా మీ చదువు కంప్లీట్ చేసుకొని వ్యవస్థలోకి వచ్చిన తరుణంలో ఉద్యోగాలు లేకుండా చదువుకొని కూడా మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు అని యువతంతా కూడా బాధపడకోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలతో కూడా టైఅప్ అయ్యి మంగళగిరి ఇతరత్ర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ జాబ్ మేళాకు ఈ రోజున ఉదయం నుంచి ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయంలో ఉదయం 400 మందితో ఈ కార్యక్రమం ప్రారంభించుకొని ఇవాళ ఈవినింగ్ ఈ సమయానికి దరిదాపుగా 180 నుంచి 200 మందికి ఇక్కడ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ నియామక పత్రాలు అందుకునే వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.